తెనాలి అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం గురువారం నిర్వహించారు. సమావేశానికి బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు అధ్యక్షత వహించగా బ్యాంక్ అభివృద్ధిపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక మారిస్పేటలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థాన కళ్యాణ మండపంలో ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సర్వసభ్య సమావేశం గురువారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశంలో బ్యాంకు అభివృద్ధికి సంబంధించి అలాగే వ్యాపార పరిధిని విస్తరించే విషయాలు, రుణాల యొక్క ఈఎంఐని తగ్గించే విషయంపైన తదితర అంశాలపై చర్చించారు. ఎజెండాలో పొందుపరిచిన అంశాన్ని ఆమోదించారు. దీంట్లో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పర్సనల్ లోన్స్ 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విధంగా 15 లక్షలు ఉన్న హోమ్ లోన్ లిమిట్ని 22 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకు అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాన్ని సభ్యులు, డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్తో పాటు డైరెక్టర్ కొణిదెన నాగేంద్రరావు, దొప్పలపూటి శ్యామ్సన్, బ్యాంక్ సెక్రటరీ కేవీవి అమర్నాథ్, ఏ తరగతి సభ్యులు, బ్యాంక్ మాజీ డైరెక్టర్లు జాస్తి నరేంద్ర కుమార్, అకిశెట్టి వెంకటేశ్వరరావు, పద్మశాలి కార్పొరేషన్ సంఘం డైరెక్టర్ జొన్నాదుల మహేష్, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండ్యాల వెంకట్రావు, శుంకర హరికృష్ణ, తిరుమలరావు, చుక్కపల్లి పెదబాబు, సిల్వర్ జలాని, కాడిపోయిన హరిప్రసాద్, పండితపు దుర్గాప్రసాద్, మంగమూరి యుగంధర్, అహ్మద్, త్రివేణి, భాగ్యరాజ్, సైక్యం పార్థసారథి, కుదరవల్లి శ్రీను, మున్నా, సుభాని తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 5 లక్షలు ఇస్తున్నాం మేము. మీరు ₹1 కోటి ఆస్తి తీసుకొచ్చినా కూడా మేము ఇచ్చేది 5 లక్షలే. ఇప్పుడు దాన్ని 15 లక్షలు చేసాం పోయినసారి. ఇప్పుడు దాన్ని నేను మీ యొక్క ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో 22 లక్షలు చేస్తున్నాం. అదేవిధంగా ఎంప్లాయీస్కి మా దగ్గరికి ఎక్కువగా ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు. వారికి లిమిట్ ఎంత శాలరీ ఉన్నారో 2 లక్షల వరకే లిమిట్ ఉంది. దాన్ని మీ యొక్క ఆశీస్సులతో దాన్ని 5 లక్షలు చేశాం. అదేవిధంగా బంగారం మేము దిగిపోయినాక బంగారం తాకట్టు పెట్టుకోవడం అనేది ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. ఇప్పుడు మినిమం 3 గ్రాములు తీసుకొచ్చినా సరే మా బ్యాంకులో మేము పెట్టుకోవడానికి లేదు, మేము ఉంటాం. 3 గ్రాములు తీసుకొచ్చినా గ్రాముకి 5,000 నుంచి 5,300 దాకా మేము బంగారం ఇస్తాం. నష్టపడింది 79 పైసలు వడ్డీ. ఇదే విధంగా ఇక్కడ మా మార్చిపట్ల లాంటి బంగారు తాకట్లు లాంటి వడ్డీలు పెడితే వాళ్ళు ₹3 వడ్డీ తీసుకుంటారు. మా బ్యాంకులో 79 పైసలు పడేది వడ్డీ. కనుక మీరందరూ మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి అవసరాలు ఉంటాయి, రైతు వారికి అవసరాలు ఉంటాయి కాబట్టి బంగారు వస్తువులు తాగడి పెట్టుకోవాలంటే తక్కువ వడ్డీతో నేను నా బ్యాంకులో ఇప్పించగలను. అదేవిధంగా ఇళ్ల స్థలాలు 70 గజాల నుంచి 70 గజాలు తక్కువ లేకుండా దాంట్లో బిల్డింగ్ ఉంటే ఆ పైన ఎంతున్నా కానీ సరే కుటుంబ ఖర్చులు కానీ, ఇల్లు రిపేర్లు కానీ, ఇల్లు కట్టుకోవడానికైనా కానీ నేను మీరు తీసుకొచ్చిన ఆస్తి వాల్యుయేషన్ నేర్పించి లాయర్ గారి దగ్గర ఫస్ట్ రోజే దాని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి డాక్యుమెంట్ కనుక కరెక్ట్ గా ఉంటే వారం రోజుల్లో నేర్పించే బాధ్యత తీసుకుంటాను. వారం రోజుల్లో ఏ బ్యాంకుకి వెళ్ళినా కూడా ఫైల్ సమావేశానికి వచ్చినటువంటి సభ్యులందరికీ, మరి చైర్మన్ గారు హరిబాబు గారికి, మరి కమిటీ వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇందాక చదివినటువంటి లోన్లు ఇచ్చే దాంట్లో 22 లక్షల వరకే ఇస్తామన్నారు. 50 లక్షలు చేస్తే మాకు రావడానికి ఫీల్ అవుతుందని తెలియపరుస్తుంది. 22 లక్షలు ఒక లారీకి రావు. అందుకని ఒక 50 లక్షలు నెక్స్ట్కైనా కూడా మీరు పెద్ద పార్టీని కూడా కలుపుకోవాలంటే ఒక 50 లక్షలు ఇచ్చే విధంగా మీరు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మరి డిపాజిటర్లకు కూడా అవకాశం ఇవ్వండి. కొంచెం డిపాజిట్ చేసేవాడికి వడ్డీ ఎక్కువ, తీసుకునే వాడికి వడ్డీ తక్కువగా ఉండేటట్టుగా మీ పరిపాలనలో చేయవలసిందిగా